అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ ఇక్కడికి కౌన్సిలర్ అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. 22వ తారీఖు నాడు నాకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అనౌన్స్ అయిన తర్వాత 25వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ప్రధానంగా మీతో కలవలేకపోయిన సందర్భంగా 11వ తారీఖు నాడు నవంబర్ 11వ తారీఖు నాడు మళ్ళీ డిసెంబర్ 11వ తారీఖు నాడు గ్రామ పంచాయతీల యొక్క సర్పంచుల ప్రమాణ స్వీకారం. ఆ విధంగా తర్వాత 14-15 తారీఖులలో మహాత్మా గాంధీ పేరు తీసేసిన దాని మీద మనం గాంధీ బొమ్మ కాడ ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ కేసులు పెట్టిన సోనియా గాంధీ గారి మీద అనే ఉద్దేశంతో బీజేపీ కార్యాలయం ముట్టడి జరిగింది. అదేవిధంగా పీసీసీ 2 సార్ల కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ రకంగా మీడియా మిత్రులను సూర్యాపేట మీడియా మిత్రులను కలవలేకపోయినాం. ఈ సందర్భంగా ఇలా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. ప్రధానంగా ఇవాళ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి పేద ప్రజలకు పేద కూలీలకు ఒక అన్నం పెట్టే ఒక మంచి పథకాన్ని ఇవాళ కేంద్ర గవర్నమెంట్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. అదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆనాడు అమ్మ సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లా యూపీఏ గవర్నమెంట్లో అనంతపురం జిల్లా పర్యటన చేస్తున్నప్పుడు ఒక గ్రామంలో ప్రతి ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని సోనియా గాంధీ గారు గమనించి ఏంది ఈ గ్రామంలో అన్నింట్లకు తాళాలు వేసిరని చెప్పి ఆ మేడం గారు వాకప్ చేస్తే అమ్మ ఇక్కడ కూలి దొరకక పన్నులు దొరకక వలసలు వెళ్ళిపోయినని ఆ గ్రామస్తులు చెప్పడం జరిగింది. అక్కడున్న మీడియా ప్రతినిధులు కానీ అక్కడున్న కాంగ్రెస్ పెద్దలకు చెప్పడం కానీ జరిగింది. వెంటనే అమ్మ సోనియా గాంధీ గారు ఢిల్లీకి పోయిన తర్వాత ఈ దేశంలో పేద కూలీలను మనం ఎట్లా కాపాడుకోవాలి, వలసలు పోకుండా ఏ రకంగా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక మంది ఎక్స్పర్ట్స్తోని సలహాలు దాదాపు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొత్తం చర్చలు జరిపి గౌరవ పొప్పులరాజు గారి యొక్క అధ్యక్షతన ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఏదైతే తీర్మానాలు ఇచ్చిందో కమిటీ నిర్ణయాలు చేసిందో ఆ నిర్ణయాల ప్రకారంగానే ఈ దేశంలో ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి 100 రోజుల పని కల్పించాలి అనే ఒక చట్టాన్ని దాన్నే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలుగులో MGNREGS ఇంగ్లీష్లో ఆ పథకాన్ని తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజల 140 కోట్ల ప్రజలు ఉంటే ఈ దేశంలో దాదాపుగా మొత్తం అందరికీ కూడా ఎవరు పని అడిగితే వాళ్ళకు పనిచ్చి పేద కూలను ఆదుకోవాలని ఒక చట్టాన్ని తిరగడం. మహాత్మా గాంధీ పేరు ఎందుకు పెట్టిందంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అసలు గాంధీనే ఇవాళ పేరు తీసేసి గాంధీని గాడ్సే రూపంలో చంపేసి కనీసం వారి పేరును కూడా మహాత్మా అనే గారి ఆదేశానుసారం గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని వాళ్ళు మాకు దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన పిసిసి స్థాయి సమావేశంలో అందులో భాగంగానే సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు చేడింజల్ల, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తిరుమలగిరి ఈ మొత్తం మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ కార్యకర్తలంతా ముందుకొస్తున్నారు. ప్రధానంగా సూర్యాపేట మున్సిపాలిటీలో ఖచ్చితంగా 3 రంగుల జెండా ఎగిరేయాలని చెప్పి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇవాళ దరఖాస్తు ఫారాలు తీసుకుంటున్నారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇక్కడ దామోదర్ రెడ్డి గారి ఇల్లునే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మనం ఉపయోగించుకుంటున్నాం. ఇది నేను వచ్చిన తర్వాత ఉపయోగించుకుంటున్న కార్యాలయం కాదు. గత 15 సంవత్సరాల నుంచి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగానే ఇది మనం పరిగణిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మేము ఒక దరఖాస్తుల స్వీకరణ పెట్టినాం, దరఖాస్తు ఫామ్ ఇస్తున్నాం. అక్కడ వార్డు ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళతో దరఖాస్తు ఫారాలు స్వీకరిస్తున్నాం. కానీ బయట చేసే దరఖాస్తులు, బయట చేసే మీటింగులకు, బయట చేసే దరఖాస్తులకు ఎలాంటి అది ఉండదు, పరిశీలన ఉండకపోవచ్చు.
100%. ఎందుకంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలి ఎవరైనా సరే. నేనున్న పీసీసీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నేను గాంధీ భవన్లో దరఖాస్తు పెట్టుకున్నాను. మరి ఇవాళ ఒక రకంగా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవ్వరు కూడా చేయొద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. పరిశీలనలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే దరఖాస్తు పెట్టుకోవాలి. ఒక సిస్టమ్ నడుస్తుంది, ఆ సిస్టాన్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవరైనా పత్రికా మిత్రులందరికీ, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు